అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయము. కుటుంబంలో ఆనందముఖ వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈకుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. మెండుగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి సంభాషణ కొనసాగిస్తారు. కార్మికుల భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రవర్తన యొక్క సమతుల్యత పెంచడం జరుగుతుంది. బాధ్యతలు జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలున్నాయి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా నాయకత్వ సామర్థ్యం కలిగి ఉండటం జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. పనులు జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అయితే మరి అకస్మాత్తుగా పెరిగిపోతాయి. దీని కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్ట మద్దతు కోసం ప్రయత్నాలు జరుగుతాయి. మీకు చాలా బాగా ఈరోజు పని చేయాలి అనే ఆలోచనలు కూడా మరి మనసులో రావడం జరుగుతుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం చక్కని ప్రయోజనాన్ని అయితే అందుకోవడం సాధ్యతరం అవుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్న జాప్యం అయితే మరి తొలగించబడుతుంది. ఈరోజు మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో మరి కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు పని ప్రాంతంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. అనేక మార్గాలలో అనేక విధాలుగా మీకు చాలా మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మనసు యొక్క ఆందోళన కూడా తొలగించబడుతుంది. పని పెరుగుతుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు ఉండొచ్చు. కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. సోమర్థన విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు. మీ ఖర్చులు పెరుగుతాయి. దాంతోపాటు మీరు బిజీగా అయితే ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కూడా పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈరోజు ఆకర్షణను అనుభవించే అవకాశం ఉంది. ప్రేమికులకై శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది. ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడతాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కూడా మీకు చాలా బాగా లాభాలు అనేవి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో మాత్రం అధికముగా మెరుగైనటువంటి ఫలితాలను పొందటానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని అయితే అందుకోగలుగుతారు. దాంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఎక్కువగా ఆరోగ్యం గురించి చింతిస్తున్న వారు మందులను సేకరిస్తూ ఉపశమనం పొందుతారు. ఈరోజు శనిదేవుని పూజించడం కారణంగా మరి చాలా శుభం అనేది కలుగుతుంది. ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. నైపుణ్యత ప్రదర్శించడానికి మీకు ఈరోజు ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి వాదనలకు మాత్రం దిగకండి. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తెలివితేటలతోటి ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు
రాశి వారు ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకొని కొత్త పనులను ప్రారంభించండి. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నూతనంగా ఆలోచించండి. నెగిటివిటీ ఆలోచనలను దూరంగా ఉంచండి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. దాంతోపాటు ఉత్సాహంగా అయితే మీరు కనిపిస్తారు. మరియు ఈరోజు కుటుంబానికి తగిన సమయం అందించాలి. విద్యారంగంలో ఉన్న విజయం అయితే సాధించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు. మరియు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఇక శనిదేవుని పూజించడం వలన కష్టాలు అనేవి తొలగుతాయి. ఖచ్చితంగా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా మరి లభిస్తుంది. దాంతోపాటు ఉద్యోగస్తులు మరి వ్యాపారస్తులకైతే మరి ఎక్కువగా చూసినట్లయితే లాభాల దిశగా సాగడానికి మంచి కొత్త ఆలోచనలు అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు రాశివారు మాత్రం కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. మరియు దాంతోపాటు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొవాలనుకుంటున్నారో వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. మరియు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా కొత్త పరిచయాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. మరియు ఈరోజు ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు అయితే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈరోజు శివుని పూజించడం వలన మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో పొందగలుగుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఉన్నటువంటి చెడు ఫలితాల నుంచి కూడా బయటకు రాగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతోటి మాత్రం వాదనలకు దిగకండి. మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. నష్టాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై మరి శ్రద్ధ విషయంలో బయట ఆహార పదార్థాలను అయితే నివారించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా చూసినట్లయితే కనుక చిన్న పిల్లలకు కానీ లేదా వృద్ధులకు కానీ మిఠాయిలను పంచిపెట్టండి. చాలా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 62 మరియు లక్కీ కలర్ అయితే మరి నలుపు రంగు. ఇంకా పరిహారంలో ఈరోజు రాశివారు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునే కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ కూడా చేయాల్సి ఉంటుంది. మరి దీని కొరకు ఈరోజు మరి రాశివారు ఎక్కువగా నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో 8 జాజికాయలను పెట్టాలి. ఆ జాజికాయలను మరి మూటగా కట్టేసి మీ మీద నుంచి పైనుంచి కిందకు దిగజోర్చాలి 7 సార్లు. ఆ తర్వాత ఆ జాజికాయలను మరి కాల్చేసేయాలి, బూడిదగా మార్చేసేయాలి. ఆ బూడిదను ఎడమ కాలుతోటి 3 సార్లు తొక్కాలి. ఆ తర్వాత ఆ బూడిదను ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే చెట్టు మూలాలలో మరి గొయ్యి తవ్వి మట్టితోటి కప్పివేయాలి. ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ, శత్రు నివారణ జరుగుతుంది. మీకున్న నెగిటివిటీ తొలగించబడుతుంది. అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. అప్పుల సమస్య తీరిపోతుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. శుభప్రదమైనటువంటి సమాచారం త్వరలో అందుకోబోతున్నారు. పని రంగంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. మరియు సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు కూడా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.